అన్నాలండి అందరికీ, సోదరి సహోదరులకు, దేవుని పనివారు నా తోటి పనివారు అయిన అందరికీ క్రీస్తునందు వందనాలు తెలియజేసుకుంటున్నాను. జగత్తుకు ముందరే నిర్ణయించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని రక్షించుకుని దేవుడు ఆ నిత్యజీవమైన వాగ్దానం మనందరికీ అనుగ్రహించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ కృపలో నిలిచి ఉండి కొనసాగడానికి క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారికి ఆయన పరిశుద్ధాత్మ వరంగా అనుగ్రహించారు. అపోస్తులకు పరిశుద్ధాత్మ అనే వాగ్దానం కూడా మనందరికీ నెరవేర్చబడిందండి. అపోస్తులు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. రెండోదిగా అపోస్తులు బోధ విన్నవారు పరిశుద్ధాత్మను వరం పొందుకొని, పాపక్షమాపణ పొందుకున్నవారు పరిశుద్ధాత్మను వరం పొందుకొని, వారికి పరిశుద్ధాత్ముడు నిత్యజీవాన్ని పొందుకోవడానికి ముద్రగా అనగా సీల్ చేసి, సంచికరువు అంటే మనలో సంఘం దేవుని ఆలయం ఎలాగైందో పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంచడానికి వరంగా మనకు అనుగ్రహింపబడ్డాడండి. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరం ఎవరైతే అపోస్తులు బోధ విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ఎవరైతే బాప్తిసం పొందుతారో, క్రీస్తు సంఘంలో చేర్చబడతారో వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నారన్నమాట అండి. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు మనకు అనుగ్రహించిన, మనం నిత్యజీవాన్ని పొందుకోవడానికి దేవుని పిల్లలుగా పరిశుద్ధాత్మని అంతరంగ పురుషుడు అభివృద్ధి అవ్వడానికి, మనల్ని బలపరచడానికి, నడిపించట్లో పరిశుద్ధాత్మను మనకి వరముగా అనగా సంచుకరువుగా ముద్రగా ఇవ్వబడ్డాడు అన్నమాట. నిత్య స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహించిన కృప మాటండి. క్రీస్తు యేసునందు మనల్ని కృప చూపించారు. ఆ కృపలో ఉన్న వారికి పరిశుద్ధాత్ముడు వరముగా అనుగ్రహింపబడి ముద్రగా ఇవ్వబడ్డాడు అన్నది మనకి అపోస్తుల యొక్క బోధలో మనకి తెలియజేయబడింది. అయితే మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి యోవేలు గ్రంథంలో ముందుగా తండ్రి యొక్క వాగ్దానం పొందుకున్నది అంతకు ముందే ప్రవక్తల ప్రవచనాల్లో అన్యజనులకు ప్రవక్తలు లేరు, కానీ ఇశ్రాయేలుకు ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి వారికి ముందుగానే వారికి పరిశుద్ధాత్మ గురించి తెలియజేసి యోవేలు గ్రంథంలో తెలియజేసిన సమాచారం 2వ అధ్యాయంలో కూడా అపోస్తుల ద్వారా తెలియజేసి, ముందుగా అపోస్తులైన వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకొని అపోస్తులు బోధ విన్నవారు పరిశుద్ధాత్మను వరం పొందుకున్నట్టు మనం అపోస్తుల కార్యాన్ని మనం చదివినట్టయితే ఈ సంగతులు మనకి గ్రహించుకోవచ్చండి. అలాగే అపోస్తుల యొక్క బోధ విన్నవారు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు. అలాగే అపోస్తులు చేతులుంచడం ద్వారా కృపావరాలన్నాయి ఇవ్వబడ్డాయి. మనం చూసినట్టయితే 12వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 4 నుంచి 11 వచనాలు మనం చదివినట్టయితే ఇక్కడ కృపావరాలు గురించిన రాయబడిన సంగతులు దేవుని వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంటున్నమాట అండి. కృపావరములు చదవండి బ్రదర్. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును,
మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యక్షముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. చాలండి బ్రదరు. చదువు సహోదరులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి కృపావరంలో నానా విధములు ఉన్నాయి. ఇక్కడ దేవుడు తన సంకల్పాన్ని తన వాక్యం ద్వారా కృపావరాలు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ తన చిత్తం చొప్పున సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అంటే కార్యసిద్ధి కలగజేయడానికి, సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, దేవుని పని కార్యసిద్ధి కలగజేయడానికి కృపావరాలు ఇవ్వబడ్డాయి అన్నది మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నమాట అండి. అది కృపావరాలు ఎలాగ ఇవ్వబడ్డాయి అంటే, ప్రతి ఒక్కరికి సంఘ క్షేమాభివృద్ధి, కృపావరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరికి మరి ఒక్కరికి అని రాయబడింది మాట అండి. ఆత్మ మూలంగా బుద్ధివాక్యం అన్నారు, ఆత్మ మూలంగా జ్ఞానవాక్యం అన్నారు. ఇలాగ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక 9 కృపావరాలు ఇక్కడ మనకి వాక్యం ద్వారా మనకి రాయబడ్డాయి అన్నమాట అండి. 9 కృపావరాలు స్థానిక సంఘాలకి ఇవ్వబడ్డట్టు వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, వినిన వాక్యమే. అపోస్తులు సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి అపోస్తులు బోధ విన్నవారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు మొట్టమొదటిగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు 1వ అధ్యాయం, అపోస్తుల గారు 8వ అధ్యాయంలో మీరు పరిశుద్ధాత్మని శక్తి పొందుకున్నప్పుడు మీరు యెరూషలేము, యోదాయ, సమరయ, భూదిగంతాల వరకు మీరు సువార్త ప్రకటించాలి అనే వాక్యం మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులకు తెలియజేశారు. అది నెరవేర్పు మనకి అపోస్తుల కార్యాల్లో జరిగినట్టు మనకు మొట్టమొదటి యెరూషలేములో జరిగింది. తర్వాత యోధా ప్రాంతాల్లో అనేక మంది అపోస్తులు బోధ విన్నవారు వారు రక్షింపబడినట్టు, తర్వాత సమరయులు 8వ అధ్యాయం వచ్చేటప్పటికి అపోస్తులు చేతులు ఉంచడం ద్వారానే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నట్టు, అలాగే అన్యజనులైన వారికి కొర్నేలి కుటుంబం అనగా 10వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో అన్యజనులు కూడా అపోస్తులైన పేతురు వెళ్ళి సువార్త ప్రకటిస్తే వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు మనకి అపోస్తుల కార్యాన్ని మనకి తెలియజేస్తుంది అన్నమాట అండి. అలాగా అపోస్తులకు సర్వ సృష్టికి భూదిగంతాలకు సువార్త ప్రకటించడంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని చిత్త ప్రకారం. అలాగే అపోస్తులు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుని యొక్క పని అంతా వారికి అప్పచెప్పినట్టు వారు చేతులుంచిన వారు ఎవరైతే అపోస్తులు చేతులుంచారో వారు అద్భుతాలు సూచక్రియలు చేసినట్టు మనకి మొట్టమొదట మనం 6వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ కొంత యూదులు గ్రీస్తేస్తరు దేవుని పిల్లలైన వారికి కొంత వివక్ష వస్తే అపోస్తులు పిలిచి కొంత 7గురిని సహోదరులు నిలబెట్టి ఆత్మజ్ఞానంతో వాళ్ళు రక్షింపబడిన వారు మాటండి. రక్షింపబడిన వారికి ప్రత్యేకంగా చేతులు ఉంచడం ద్వారా వారి అద్భుతాలు సూచక్రియలు చేసినట్టు మనకి మొట్టమొదట 6వ అధ్యాయంలో స్టెఫన్ చేశారండి. ఆయన జ్ఞానంతో వాక్యం చెప్పాడు, అద్భుతాలు సూచక్రియలు చేశారన్నమాట అండి 6వ అధ్యాయంలో స్టెఫను. 8వ అధ్యాయం ఫిలిప్పి సంఘం హింస వచ్చినప్పుడు చెదిరిపోయినప్పుడు ఫిలిప్పి కూడా సమరయ ప్రాంతం వెళ్ళి అద్భుతాలు సూచక్రియలు అనేక మంది స్వస్థతలు దెయ్యాలు వెళ్ళగొట్టినట్టు 8వ అధ్యాయం మనం 4వ వచనం నుంచి చదివితే తెలియజేస్తుంది. అక్కడ విని వారు విశ్వసించినప్పుడు బాప్తిసం పొందినప్పుడు వారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడలేదు. మళ్ళీ అపోస్తులు వస్తేనే కానీ, అపోస్తులైన పేతురు యోహానులు వస్తే పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడండి. అలాగే మనం 10వ అధ్యాయంలో కూడా అపోస్తులైన పేతురు వారికి అన్యజనులైన వారికి అనగా స్టెఫను ఇంటి వారికి అక్కడ ఉన్న స్టెఫను పిలిచిన వారు అందరు కుటుంబం బంధువులందరికీ వాక్యం చెప్పినప్పుడు అన్యజనులైన వారు దేవుని సంకల్ప ప్రకారం సువార్త విని
వారు సువార్త విన్నప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, తర్వాత వారు క్రీస్తు యేసు నామములో బాప్తిసం పొందారు అన్నది మనకి అక్కడ మనకి గ్రంథం తెలియజేస్తుంది అండి. అంటే అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా అద్భుతాలు సూచక్రియలు 7గురిలో 2 సహోదరులు మనకు చేసినట్టు గ్రంథం తెలియజేస్తుంది. ఫిలిప్పి అలాగే స్తెఫను చేశారండి. అలాగే కృపావరాలు అన్నవి అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా ఇవ్వబడ్డాయన్నమాటండి. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఎందుకు ఇవ్వబడ్డాయంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. ఆనాటి కాలంలో మనం చూసినట్టయితే మనం ఒకసారి చూసినట్టయితే 12వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 27వ వచనం చూసిన అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరు అపోస్తులుగాను, నేను 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 27, 28 వచనాలు చదువుతున్నానండి. కొందరు అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరు బోధకులుగాను, అటు పిమ్మట కొందరు అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరు స్వస్థపరచు కృపావరములు గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వం చేయవారు గాను, కొందరిని నానా విధములు భాషలు మాట్లాడేవారు గాను విభజించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థత కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ అర్థం చెప్పుచున్నారా, కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించి ఇది ఒక సర్వోత్తమ మార్గం మీకు చూపించున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎందుకు కృపావరాలు ఇవ్వబడ్డాయంటే, క్రీస్తు మనం అందరం క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారు క్రీస్తు యొక్క అవయవాలుగా ఉన్నాం. ఈ కృపావరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే, మొట్టమొదట చూసినట్టయితే ఆల్ఫాబెటికల్ గా చెప్పాడండి. అక్కడ మనకి ఎఫెసీ పత్రిక 4:13లో చెప్పాడు. మరలా అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పుకొచ్చారు. దేవుని యొక్క పని మానవులను రక్షించుకుంటూ సర్వ సృష్టికి సువార్త వెల్లుట్లో దేవుని పని సంఘం దేవుని రాజ్యం యొక్క మనం విస్తరించట్లో, ఆనాడు సర్వ సృష్టికి విస్తరించట్లో ముందు అపోస్తులను ఎన్నుకున్నారు. అపోస్తులైన వారు పనిచేశారు. ఆనాటి కాలంలోనే ప్రవక్తలు పనిచేశారు. మనం అపోస్తుల కార్యాలను చూస్తే అపోస్తులు పనిచేస్తారు, ప్రవక్తలు పనిచేస్తారు, సువార్తికులు పనిచేస్తారని మనకి రెండోదిగా చూస్తే కాపర్లు అనగా సువార్తికుల తర్వాత కాపర్లు అంటే పెద్దలు, తర్వాత ఏమో ఉపదేశకులు పనిచేసినట్టు మనకి గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే మనకి ఫిలిప్పి సువార్తికుడు అని మాట్లాడాడండి. 7వ అధ్యాయం 21వ అధ్యాయము మనం 7వ వచనం చూస్తే ఫిలిప్పి ఎవరు, ఆ 7గురిలో అపోస్తలు చేతులుంచుట్లో ఫిలిప్పి సువార్తికుడని 21:8 వచనం అపోస్తల కార్యాలు మాట్లాడదు. అలాగే పెద్దల గురించి మాట్లాడితే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 20వ అధ్యాయం మనం 17 నుంచి చదివితే పెద్దలు ఎలాగ ఏర్పాటు చేయబడ్డారు అన్నది మనకి తెలియజేయబడుతుంది. అలాగే అపోస్తల ప్రవక్తలు కూడా నాటి కాలంలో దేవుని పని నిమిత్తం దేవుని ఇంటి నిర్మాణం జరుగుట్లో, అలాగే దేవుని రాజ్యము విస్తరించట్లో సర్వ సృష్టికి ప్రవక్తలు కూడా పనిచేసినట్టు మనకి గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు దేవుని రాజ్యంలో యూదులతో పాటు అన్యజనులు కూడా మనకి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు మనకి తెలియజేయబడతాయి అన్నమాట. కాబట్టి దేవుని తన సంకల్పాన్ని కొనసాగించట్లో మొదటి శతాబ్దంలో మనకి ఈ విషయాలు చాలా క్లారిటీగా మనకి తెలియజేయబడతాయి. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఇవ్వబడ్డాయి అన్నమాట. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఈ కృపావరాలు నేడు లోకంలో అపార్థం చేసుకుంటున్నారు అనేక మంది. నేటి మాకు కూడా ఉన్నాయని అపార్థం చేసుకుంటున్నారు. దానికన్నా మనం అసలు కృపావరాల గురించి మనం ఆలోచిస్తే నేటి కృపావరాలు ఎవరైనా ఉన్నాయా? ఒకవేళ కృపావరాలు ఉంటే ఎవరి ద్వారా కృపావరాలు అనుగ్రహింపడతాయి అన్నది అర్థం కావాలని. ఎందుకంటే 8వ అధ్యాయం స్పష్టంగా అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పి సమరయ ప్రాంతం వెళ్ళినప్పుడు
అపోస్తులు చేతులు ఉంచడం ద్వారానే పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు మనకి వాక్యం తెలియజేస్తుంది అన్నమాట అండి. అంటే అపోస్తులు హస్త నిక్షేపణం చేయడం ద్వారా, అంటే అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్ముడు వారికి అద్భుతాలు చేసే అద్భుతాలు, సూచక్రియలు, దెయ్యాలు వెళ్ళగొడతాం అన్నది 8వ అధ్యాయం మనం చూసినట్టయితే తెలియజేయబడుతుందండి. అపోస్తుల ద్వారానే పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడుతుంది. అంటే ఇప్పుడు ఫిలిప్పీకి ఇచ్చారు వారు అద్భుతాలు, సూచక్రియలు చేయడానికి. అలాగే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అపోస్తులు చేతులు ఉంచడం ద్వారానే, ప్రత్యేకంగా చేతులు ఉంచడం ద్వారానే కృపావరాలు ఇవ్వబడ్డాయని మనకి 16వ అధ్యాయం శిష్యుడైన తిమోతి పరిచయమైనప్పుడు అపోస్తులైన పౌలు 2వ తిమోతి పత్రికలో తన హస్త నిక్షేపం చేయడం ద్వారా నీకు కృపావరం ఇవ్వబడింది అని చెప్తాడు అన్నమాట అండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయాలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి కృపావరం ఇచ్చాడు హస్త నిక్షేపణం ద్వారా మాట్లాడి. అపోస్తలుడైన పౌలు ఇవ్వడం ద్వారా తిమోతి మనకి తిమోతి సువార్తకుడిగా పనిచేస్తాడు. ఖచ్చితంగా ఆ సువార్తకుడిగా పనిచేసినప్పుడు తను హస్త నిక్షేపం ద్వారా తన సువార్తకుడిగా బోధించాలి కాబట్టి బోధించడం యందు, హెచ్చరించడం యందు నువ్వు సువార్తకుడిగా సువార్త పని చేయమని తిమోతి హెచ్చరింపబడతాడు మాట్లాడి. 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో పెద్దల అక్షర నిక్షేపణం చేయగా ప్రపంచం మూలంగా నీకు అనుకుని నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయొద్దు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపరుచుకుని నిమిత్తం వీటిని నమస్కరించుకోను, వీటి అందే సాధకం చేయము, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త పడుము. అంటే అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి కృపావరం పొందుకున్నట్టు. అంటే 1వ శతాబ్దంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఎందుకు కృపావరాలు అంటే మనం చూసినట్టయితే అక్కడ గ్రంథము ఆనాడు మనకు పాత నిబంధన చూసినప్పుడు శాస్త్రులు పరిచయ దగ్గరే ఉండేది, సమాజ మందిరంలో వాళ్ళే చదివేవారండి. అలాగే ఇప్పుడు అపోస్తులు సువార్త ప్రకటించినప్పుడు వారికి పాత నిబంధన లేఖనాలే కానీ వారికి క్రొత్త నిబంధన లేఖనాలు ఇంకా స్థిరపరచబడలేదు. సర్వ సృష్టికి సువార్త అందాలి. అపోస్తులు నోటి మాట వల్లనే వీళ్ళు వెళ్ళి తిరిగి మళ్ళీ చెప్పాలండి ఎక్కడైనాని. ప్రవక్తలైన వారు యోధాశీల మన 15 అధ్యాయము అపోస్తుల గారు 15 అధ్యాయం 32, 33, 34 వచనాల్లో యోధాశీలాల ప్రవక్తలే పనిచేశారన్నమాట అండి. అంటే వీళ్ళ నోటి మాట వల్లే వెళ్ళి మళ్ళీ తిరిగి చెప్పవలసి వచ్చేది మాట అండి. ఎందుకంటే ఒక్కొక్క పత్రిక తర్వాత కాలంలో 55 అలాగా పత్రికలు రాయబడినప్పటికీ ఒక పత్రిక నుంచి ఇంకో పత్రిక పంపించుకునేవారు మాట అండి. మనం కొలసీకి పత్రిక చూసినట్టయితే 4వ అధ్యాయం 15-16 లో లవోదికేయ వారి కొరకు రాసిన పత్రిక మీ దగ్గర కూడా చదివించుకోమని తెలియజేస్తాడు అక్కడ అపోస్తలుడైన పౌలు అండి. ఒకసారి చదవండి బ్రదరు. 4వ అధ్యాయం 15-16 మాట అండి. లవోదికయ్యలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకుని తర్వాత లవోదికయ్య వారి సంఘములోను చదివించుడి. లవోదికయ్యకు రాసి పంపే పత్రికను మీరును చదివించుకొనుడి. ఒకరికొకరు అంటే అప్పుడు ఈ ఒకరికొకరు చదివించుకోమనే పత్రికలు కొద్ది మేరకే గాని ఎక్కువగా పత్రికలు ఇచ్చినప్పటికీ వీళ్ళు సందేశం అందించేవారు అన్నమాట. సందేశం అందించడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా వారికి దేవుని రాజ్యము నిర్మాణం విషయంలో, దేవుని ఇల్లు కట్టబడట్లో 1వ శతాబ్దంలో అపోస్తులు ద్వారా చేతులు ఉంచడం ద్వారా కృపావరాలు పొందుకున్నట్టు దేవుని వాక్యం తెలియదు. ఎందుకంటే దేవుని ఇల్లు కట్టబడాలి, లేకపోతే దేవుని రాజ్యం యొక్క విస్తరణ జరగాలి సర్వ సృష్టికి అన్న అపోస్తుల ద్వారా ఈ కార్యాన్ని జరిగించడంలో దేవుడు ముందుగానే తన సంకల్ప ప్రకారం జరిగించినట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తెలియజేశారని దృఢంగా.
దృఢంగా తెలియజేశారు. ఎందుకంటే మీరే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, భూదిగంతాలకు సువార్తను మీరే ప్రకటిస్తారు అన్న సత్యాన్ని కూడా అపోస్తులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించిన రీతిగా మనకి అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త చివరి 24వ అధ్యాయం చివరి వచనాల్లో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగే మత్తయి సువార్తలో కానీ ఆజ్ఞాపించినట్టు మనకి కమాండింగ్ ఆజ్ఞ ఇచ్చారన్నమాట. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, మీరు భూదిగంతాలకు సువార్త అందించాలి, సకల జనులకు సువార్త అందించాలని. కాబట్టి వారు అపోస్తుల బోధే ఎవరి పాపాలు క్షమించబడతాయో, వారు అపోస్తుల బోధ వింటేనే మానవ జాతి పాపాలు క్షమించబడతాయి. అలాగే అపోస్తుల బోధ విని వారు రక్షింపబడిన సంఘముగా, దేవుని రాజ్యముగా, సంఘముగా లేకపోతే దేవుని ఇంట్లో చేర్చబడతారు. ఈ చేర్చబడిన వారు క్షేమాభివృద్ధి చెందాలంటే, ఆత్మ సంబంధంగా ఎదగాలి, సర్వ సృష్టి సువార్త అందాలని మొత్తం దేవుడు మొదటి శతాబ్దంలో దేవుడు అద్భుతమైన సంఘ క్షేమాభివృద్ధి కొరకు భాషల బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని, విశ్వాసాన్ని, అంటే సందేశాన్ని అందించడం ద్వారా ఇవన్నీ దేనికి ఇచ్చారండి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. ఒకసారి మనం రోమపత్రిక చూసినట్టయితే కృపావరాల గురించి మాట్లాడాడండి. 12వ అధ్యాయం చూసినట్టయితే రోమపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం అండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించుము, పరిచర్యలోను, బోధించేవాడంటే బోధించలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉండము, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో. అంటే కృపావరాలు నానా విధములుగా ఉన్నాయి. అక్కడ 9 చూపించారు. అంటే కృపావరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. నేడు మనం చూసినట్టయితే నేడు ప్రవచన వరము మీద, భాషల మీద, స్వస్థత వరము, దేవుడు కనికరిస్తే స్వస్థత ఇస్తాడండి. ఈనాడు దేవుడు మనకి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, బంధకాలు ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా మనం ప్రార్థన చేసుకుంటూ సంఘం ద్వారా సంఘము ప్రార్థన చేయమంటే దేవుడు కనికరిస్తాడు అన్నమాట అండి మన బంధకాలన్నిటిని. అయితే మొదటి శతాబ్దంలో కృపావరాలు నేటి వరకు ఉన్నాయని ప్రవచన వరం మీద, స్వస్థత వరం మీద, భాషల విషయాల్లో నేడు గందరగోళం ఉందండి. నేడు క్రైస్తవ సమాజం అనే పేరు పెట్టుకున్నారు. వారు ఎక్కువ గందరగోళం చేస్తున్నారు, అపార్థం చేస్తున్నారు అన్నమాట అండి. ఇప్పుడు భాషలు కూడా సందేశమే కదండి. మనం చదివినట్టయితే భాషలు 14వ అధ్యాయము మనం చదివినట్లయితే మొదటి కొరింథీ పత్రిక, అక్కడ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. దేవుని యొక్క సత్యాన్ని తెలియజేయడానికి, దేవుని యొక్క మర్మాలు బయలుపాటు అవ్వడానికి అక్కడ ఇవ్వబడ్డాయి అన్నది మన 14వ అధ్యాయం పూర్తిగా చదివితే చక్కగా అర్థమవుతుంది మాట అండి. ఒకవేళ భాషలు అంటే ఏంటండి? మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తులు మాట్లాడారండి, భాషలు మాట్లాడారు, వారు అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారండి, అన్ని చేశారు. కానీ కృపావరాలు అన్నాయి ఒక్కొక్కరికి ఒకటే ఇవ్వబడింది అన్నది గ్రహించాలన్నమాట అండి. ఆనాడు ఒకరికి మరి ఒకరికి అని మనకి 12వ అధ్యాయంలో తెలియజేస్తారు. ఎందుకంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి భాషలు తెలియబడిన భాష ఏమీ లేదండి. ఒకవేళ భాషలో సందేశం చెప్పినా, నానా విధమైన భాషల్లో సందేశం చెప్పినా, ఆ భాష అపోస్తులు అయితే ప్రతి సర్వ సృష్టికి వెళ్ళినప్పుడు వారికి ఏ దేశ భాష మాట్లాడేవారు. కానీ కృపావరాలు వచ్చేటప్పటికి వారు భాషతో సందేశం చెప్పినప్పటికీ ఇంకెవరు ఉండాలంటే పక్కని అర్థం చెప్పేవాడు ఉండాలి. ఒకవేళ అర్థం చెప్పేవాడు లేకపోతే భాషతో సందేశం చెప్పిన భాష అర్థం కాదండి వినేవాళ్ళకి. కాబట్టి భాషలు అన్నాయి తెలియబడనే కదండి, తెలియబడ్డాయే. ఆ భాష కూడా అంటే ఆ భాషలో సందేశమే కదా అందించింది. భాషలు అంటే ఏం మాట్లాడతారండి? సందేశమే కదండి. తెలియని భాషతో సందేశం అందిస్తున్నాడు అన్నమాట అండి. అంటే ఎవరికి వినేవారికి సందేశం అందిస్తున్నాడు తన భాషతోనే. ఎవరి భాషతో?
ఏ భాష మాట్లాడతారో ఆ భాష, ఒకవేళ తన సందేశం అందించే భాష వస్తే సందేశం అందిస్తున్నాడు. అంటే హిందీ, ఇంగ్లీషు అన్ని భాషలు, రెండు భాషలు వచ్చిన వారు హిందీ, తెలుగు భాష వచ్చారు, తెలుగులో సందేశం, హిందీ వచ్చింది నాకు, హిందీ భాష అందిస్తున్నాను. సందేశమే కదండి భాష మాట్లాడతామంటేని. అంటే లోకంలో ఏమి అన్నదంటే ప్రవచనం అంటే, ప్రవచనం అన్నది ముందు జరిగిపోయి చెప్తే జరగబోయి చెప్పిందండి ప్రవచనం అన్నది. వాస్తవంగా మనం చూసినట్టయితే ప్రవక్తలు, మోషే ప్రవక్త జరిగిపోయి రాశాడు, జరగబోయే రాసుకొచ్చాడండి. అర్థమైంది. అలాగే సువార్త సందేశం కూడా మానవ జాతికి పాపక్షమాపణ నిమిత్తమై, తీర్పు నిమిత్తమై, అలాగే నీతి నిమిత్తమై సందేశం అందించబడుతుందండి. ఇది భాషతో మాట్లాడేవాడు సందేశమే చెప్తాడండి. మనం 14 అధ్యాయం చూసినట్టయితే చాలా చక్కగా ఉన్నాయండి, చాలా చక్కగా వివరించాడు మాట అండి. మీరు ఒకవేళ కూడుకున్నప్పుడు 14 అధ్యాయం కొరింథీ పత్రిక ఒకసారి చదువుదామండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయని మనం ఒకసారి ఆలోచించేద్దాం. చదువుదామండి. 3వ వచనం నుంచి చదవండి బ్రదరు. 14:3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. అదిగోండి, ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాడు. ఇంకా చూసినట్టయితే మీరు 26వ వచనం నుంచి చదివాడు బ్రదర్. 26 సంఘం కూడుకున్నప్పుడు, లేకపోతే సంఘం కూడుకున్నప్పుడు, అసలు ఇక్కడ ఇంకా క్లారిటీ ఇచ్చేసాడండి. 14 అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, మరొకడు బోధింపవాలని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరచను ప్రవచింపాలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడే వాళ్ళు ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పు వాళ్ళని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలిగితే జరగనీయడి. భాషతో ఎవడైనా మాట్లాడిన వాడైతే ఇద్దరు అవసరమైన ముగ్గురు మించకుండా వంతులు చొప్పున మాట్లాడు. ఒకడు అర్థం చెప్పవాలను, అర్థం చెప్పేవాడు లేని సంఘంలో అతను మౌనం. అంటే భాష, ఇతర భాష మాట్లాడినప్పుడు భాష చెప్పేవాడు తనకు అర్థం చెప్పే లేకపోతే మౌనంగా ఉండమన్నాడు. ఒకవేళ అర్థం చెప్పేవాడు ఉంటే సందేశం అందించమన్నాడు. భాషతో చెప్పినా సందేశం అందించాలండి. అక్కడ భాష అంటే ఏదో అనుకుంటున్నారండి. నీకు భౌతికంగా నీకు ఏదైనా లోటు ఉన్నదా, సమస్య ఉందా, నువ్వు అప్పుల పాలు అయిపోయావా, లేకపోతే నీకు గర్భఫలం కావాలా, ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే వీళ్ళకి ఊతం ఏమిస్తున్నాయంటే, పాత నిబంధనలో కొన్ని సంగతులు జరిగినాయండి. వేదిక నేను వస్తాను, అబ్రహాముకు తెలిసినప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు ఒక సందర్భం. అలాగే మనం చూసినట్టే రాజుల గ్రంథంలో కూడా ఎలీషా చేసిన కార్యక్రమం. అంటే ఇలాగా వారు మేలు జరిగిన కార్యక్రమాలు బట్టి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే, వాటిని బట్టి నేడు కూడా మాకు ఈ వరాలు ఇవ్వబడ్డాయని, మేము ప్రవచిస్తున్నామని, మీకు దేవుడు మాతో చెప్పాడని, మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు అనేది పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అన్నమాట అండి. ఎందుకంటే మనం చూసినట్టయితే నేటి వరకు ఇప్పుడు మన భారతదేశంలో కానీ మన దేశంలో కానీ గొప్ప మత శాఖల వారు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి కార్యక్రమాలు చేస్తారు, కానీ అక్కడ ఏ అద్భుతము సూచక్రియ జరగదండి. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో కానీ, అపోస్తల కాలంలో కానీ కుంటువారు ఎవరైనా చూపు పొందినట్టు ఎక్కడ జరగదండి. అలాగే చనిపోయిన వారు బ్రతికినట్టు ఎక్కడ జరగలేదండి. కానీ మాకు పలానా వరాలు ఉన్నాయి, మాకు స్వస్థత వరం ఉంది, మాకు అంటే మేము భాషలతో మాట్లాడుతున్నామని వారు అసలు ఆ భాష వారికి అర్థం కాదు, మాట్లాడే వారికి అర్థం కాదు, కానీ వేరొక రకంగా మేము మాట్లాడుతున్నామని వారు ఏం చేస్తున్నారంటే మనుషుల్ని భ్రమలోకి నడిపిస్తున్నారు అన్నమాట అండి. భ్రమ అంటే హిప్నటిజంలోకి నడిపిస్తున్నారు అన్నమాట అండి. అంటే ఒక సౌండ్స్ గట్టా పెట్టేసేసి వాళ్ళు సౌండ్ అంటే మ్యూజిక్స్ పెట్టేసేసి వీళ్ళు అదొక రకంగా మాట్లాడితే, మనం చూసినట్టయితే పూర్వకాలం మనం జాతరలో గట్టా చూసి వాళ్ళని డప్పు కొట్టేటప్పటికి ఊగిపోతూ ఉంటారండి. అలాగా లోకంలో ఏం జరుగుతుందంటే నేడు
అసలు వాస్తవాన్ని గ్రహించకుండా మొదటి శతాబ్దంలో దేవుని యొక్క ఇంటి నిర్మాణం జరుగుతుందని చెప్పి అంతవరకే ఇల్లు నిర్మాణం ఇప్పుడైతే బిల్డింగ్లు కడుతున్నారు. పూర్వకాలం ఇంటి నిర్మాణం జరిగింది కదండి. ఇల్లు నిర్మాణంలో ఇల్లు ఒక యజమానుడు ఇల్లు నిర్మించుకున్నప్పుడు దాంట్లో అనేకమైన వస్తువులు ఉంటాయి. అనేక పని వాళ్ళు పనిచేస్తారండి. కానీ ఇంటి నిర్మాణం జరగ యజమాని యొక్క కుటుంబమే ఉంటదండి. అలాగే పనివారు ఉండరు కదా. అలాగే దేవుని పనిని జరిగించట్లో దేవుని ఇంట్లో పని జరిగించట్లో ఒక ఇంటిని పోల్చారన్నమాట అండి. మనం దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యం ఇంటితో పోల్చాడు, సంఘాన్ని ఇంటితో పోల్చాడు, క్రీస్తు శరీరంతో పోల్చాడని మనం ముందుగా గ్రహించాం. అవి ఎప్పటికైనా ఆగిపోతాయి. అవి ప్రవచనాలైనా ఆగిపోతాయి. మనకు 13వ అధ్యాయం ఇదే చెప్తుంది 7వ వచనంలో. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రవచనలైనను నిరర్థకమవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకం. అంటే విత్ ఇన్ సమయంలో నిలిచిపోతాయి అని చెప్పేశాడు అన్నమాట. పూర్ణమైనది వచ్చిన పూర్ణం కానిది. అంటే మనం చూసినట్టయితే యావేలు గ్రంథం ప్రవచనము మనం చూసినట్టయితే అపోస్తలుల 2వ అధ్యాయం అంచెదినములు అన్నాడు మాట. అంచెదినాలు అంటే ఏంటండి? ధర్మశాస్త్రం యొక్క ముగింపు, క్రొత్త నిబంధన యొక్క ప్రారంభము గురించి మాట్లాడతారన్నమాట అండి అక్కడ. అంటే అపోస్తల కార్యాలు చూస్తే ధర్మశాస్త్రం ఎలా నివారణ చేయబడుతుందో, తగ్గుతుందో, క్రొత్త నిబంధన ఎలా స్థిరపడుతుందో అపోస్తల బోధ ద్వారా మనకి అపోస్తల కార్యాలని మనం చదివినట్టయితే చాలా స్పష్టంగా మనం గ్రహించుకోవచ్చు అన్నమాట అండి. కాబట్టి అలాగే దేవుని యొక్క సంఘము లేకపోతే దేవుని యొక్క ఇల్లు క్షేమాభివృద్ధి చెందడానికి అవి కొద్ది కాలము అంటే పరిపూర్ణమైనది వచ్చిన తర్వాత ఆగిపోతాయని చెప్పేశాడండి అక్కడే పౌలు గారు కూడా. ఒకవేళ ఇలాగ సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొంతకాలం జరిగినప్పటికీ అవి ఆగిపోతాయి. ఇక్కడ భాషతో మాట్లాడేవారు ఎలా మాట్లాడాలని చెప్పుకొచ్చాడండి? వంతుల చొప్పున మాట్లాడాలి. అది కూడా సందేశమే. అలాగే ప్రవచించేవారు కూడా సందేశమే చెప్తారండి. ప్రవక్తలు ఏం చేసేవారండి? సందేశం చెప్పేవారు. యోధాశీల ఏం చేశారండి? అపోస్తుల యొక్క నోటి మాటలు తీసుకెళ్లి సందేశం చెప్పేవారు మాట అండి. మా నోటి మాటలో హెచ్చరింపబడ్డారండి అపోస్తులని పౌలు హెచ్చరించారు. మా నోటి మాటలనే. మన దశలోని పత్రికలో ఉంటాయి మాట అండి విషయం. దశలోని పత్రిక చూసినట్టయితే దశలోని పత్రిక 2వ దశలోనికి 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటలైన మా పత్రిక వలన మీకు బోధించిన విధులను చేపట్టడి. యోధాశీల అదే చేశారండి. మా నోటి మాటలు మీరు వింటున్నారే, మేము బోధించిన విధంగానే బోధించాలి. అంటే అపోస్తల బోధకి ఎవరు కూడా కలపకూడదు, చెరపకూడదని ఆనాడు కూడా హెచ్చరింపబడ్డారండి మొదటి శతాబ్దంలో. అపోస్తులే తమకు తాముగా హెచ్చరించుకున్నట్టు పౌలు చెప్పాడు మాట. మన గలతీ పత్రిక 1:6 మేము కూడా బోధించడానికి లేదు, మేము కూడా దేవదూతలు బోధించడానికి లేదు. 1:6 చదివినట్టయితే 6-7 వచనాలు పరలోకం నుంచి దేవదూతలు వచ్చినా మేం చెప్పడానికి లేదు వాక్యం తెరపడిన తర్వాత. కాబట్టి అపోస్తల బోధ కలపడానికి కానీ తీసివేయడానికి లేదు అని హెచ్చరికలు అనేకమైన మన గ్రంథంలో ఉన్నాయన్నమాట అండి. కాబట్టి ఎంతవరకు కృపావరాలు ఇవ్వబడ్డాయి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. ఈనాడు చూసినట్టయితే ఈ విషయాలు స్వస్థత వరాల మీద, 2 భాషల మీద, ప్రవచనాలు అంటే నేను చాలా మంది మాకు ప్రవచనం ఉంది ఏంటంటే ఏమీ చెప్తలేదు. మీకు మీ ఇంట్లో అది జరుగుతుంది, మీ ఇంట్లో మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్తున్నారటండి. అది నెరవేర్చబడకపోతే మీకు విశ్వాసం లేదు, లేకపోతే మీకు అలాగే వెంటనే జరిగే కార్యక్రమాలు ఏం జరుగుతలేదండి. అపోస్తల కాలంలో జరిగినాయండి వెంటనేని. మొదటి శతాబ్దంలో వెంటనే జరిగినాయండి. వాళ్ళు ఏం చేసినా వెంటనే చేసేవారు, వెంటనే జరిగినాయి. అలాగే భాషలు కూడా ఎందుకు ఇవ్వబడ్డా? సందేశం చెప్పడానికే. ప్రవచించేవారు కూడా యోధాశీల కూడా అపోస్తల నోటి మాటలే సందేశం ఇప్పించేవారండి. కాబట్టి ఈ విషయాలు ఇక్కడ పెద్ద మనకు గ్రంథానుసారంగా ఆలోచిస్తే మనకి, ఎందుకంటే మత శాఖల యొక్క బోధల ప్రభావం ఎక్కువ వెళ్ళిపోయిందండి. ఎందుకంటే అవే ఎక్కువగా లోకంలో కనపడుతున్నాయి కాబట్టి దాని ప్రభావం వెళ్ళిపోయి మనం కొంత ఆలోచించుకోలేకపోతున్నాం మాట అండి. సంగతులు అంటే చాలా వివరంగా దేవుడు తన సంకల్పాన్ని అనుసరించి క్రమంగా రాయించి పెట్టారండి. భాష అంటే సందేశమే కదండి. ఒక భాష ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సహోదరులు, అమెరికా సహోదరులు వచ్చినా, బయట నుంచి వచ్చినా వారు అర్థం చెప్పే వాళ్ళని పెట్టుకుంటున్నారండి. వాళ్ళు అందించేది ఏంటంటే ఆ భాషలో, ఇంగ్లీష్లో సందేశమే కదా.
తెలియబ ఇంగ్లీష్ తెలియబడిన భాషే, అలాగే తెలుగు తెలియబడిన భాషే. దీంట్లో సందేశం ఎవరు వంతుల చొప్పున మాట్లాడాలన్నాడు. అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. అంటే భాషే కదండి, సందేశమే కదా. ఆయన భాషలో చెప్పిన సందేశమే చెప్పేవాడు. అలాగే ప్రవచించేవారు. మొదటి శతాబ్దంలో ప్రవక్తలు ప్రవచించారండి. ఆ కిందకు వచ్చేటప్పటికి 14 అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ప్రవక్తల గురించి కూడా హెచ్చరించడం, ప్రవక్తల విషయం కూడా చర్చించాడు. భాషలతో మాట్లాడేవారు సందేశం అందిస్తారు, ఉపదేశం. అలాగే ప్రవచించేవారు కూడా సందేశమే కదండి అందించాలి. అంటే దీన్ని ఏం చేస్తున్నారంటే లోకం తప్పుగా అర్థం చేసుకొని ఆనాడు మొదటి శతాబ్దంలో కార్యక్రమాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. అపోస్తలు చేతులుంచేవారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. ఆయా దేశ భాషలను మాట్లాడి ఉండొచ్చు, అలాగే నేరుగా మాట్లాడి ఉండొచ్చు. అపోస్తలు మాట్లాడారు, అపోస్తలు చేతులుంచడం వారు కూడా మాట్లాడి ఉండొచ్చు. రెండోదిగా చూసినట్టయితే స్వస్థత వరాలు, అంటే స్వస్థపరిచినట్టు కూడా ఉన్నాయి, వరం కలిగి ఉన్నారు. అలాగా కృపావరాలు ఇవ్వబడ్డాయండి. కృపావరాలు మొదటి శతాబ్దంలో ఇవ్వబడ్డాయి. అవి ఆగిపోతాయని అక్కడే చెప్పేశాడు. అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి అని చెప్పేశాడు మాట అండి. కాబట్టి దేవుని పిల్లలుగా కృపావరాల విషయాల్లో మనం చాలా, ఎందుకంటే లోకము దీని గురించి చాలా వేరుగా ఆలోచన చేస్తున్నారు అన్నమాట అండి. కృపావరాలు సత్యమే, సంఘాలకు ఇవ్వబడ్డాయి. మొదటి శతాబ్దంలో అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా ఇవ్వబడ్డాయి. అపోస్తులే మళ్ళా తెలియజేశారు. అపోస్తులే కూడా కనీసం మనం ఫిలిప్పీ పత్రిక చూస్తే ఎపోద్రితి విషయంలో మాట్లాడాడు 3వ అధ్యాయంలో. పౌలు గారు మాట్లాడాడు 2వ అధ్యాయంలో. కనికరం నాకు కనికరం చూపించాడు. ఎపోద్రితి మరణకరమైన రోగం వస్తే ఆయన్ని కనికరించారన్నారు. ఒకప్పుడు అపోస్తలుని పౌలు చేతుగుట్లు తగిలితే స్వస్థత వచ్చింది. అలాగే తిమోతి విషయంలో మాట్లాడాడు, తీతు విషయంలో మాట్లాడాడు. అంటే ఈ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఆగిపోద్దని ముందే చెప్పేశాడండి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. ఈనాడు మన విశ్వాసం ద్వారా సర్వోన్నతమైన మార్గం ఏంటండి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన వారు ఈ విశ్వాసం కాపాడుకుంటూ నిరీక్షణ కలిగి ఆ నిత్య జీవాన్ని దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రేమ కలిగి జీవించాలి. ఇక్కడ క్రీస్తునందు దేవుని పిల్లలుగా దేవుని ప్రేమను వెల్లడి చేసేవారుగా ఉన్నారు. ఏంటంటే సత్క్రియలు చేసేవారంగా, ఉపకారం చేసేవారంగా అనేక విషయాలు మనకి గ్రంథం తెలియజేస్తుందండి. సర్వోన్నత మార్గం చూపించాడండి. ఒకవేళ నేను భాషతో మాట్లాడిన ప్రేమ లేని వాటితే వ్యర్థమన్నాడు. అక్కడ 13వ అధ్యాయం కొరింథీ పత్రికలో అద్భుతంగా వివరించాడండి విషయం. కాబట్టి మనం అందరం గ్రహించుకోవాలండి. మనం అందరికీ ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించినట్టయితే భాషతో మాట్లాడిన వాడు సందేశమే చెప్పాలి, ప్రవచించేవాడు సందేశమే చెప్పాలి. మొదటి శతాబ్దంలో స్వస్థత వరాలు కలిగి స్వస్థత చేశారని గ్రంథమే చెప్తుంది. కానీ అవి ఆగిపోతాయని చెప్పాడు. నేడు స్వస్థత అంటే మీరు 21 వారాలు రావాలి, 40 వారాలు రావాలి, ఒకవేళ రాలేదంటే మీకు విశ్వాసం లేదు, అలాగేం చెప్పరండి. ఎవరైనా బలహీన రోగులు ఉంటే దేవుని దగ్గరికి వెళ్తారంటే వాస్తవంగా వాళ్ళకి మేలు జరుగుతుందని వెళ్తారండి. విశ్వాసం చొప్పునే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నువ్వు విశ్వసిస్తున్నావా అన్నారు. ఆయన శరీరధారకం, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా అన్నారు. వెంటనే వారి కార్యక్రమం జరిగిందండి. వెంటనే వారు స్వస్థత పొందిన వారు ఉన్నారు. అద్భుతాలు సూచక్రియలు జరిగినాయండి. అయితే ఈనాడు అవే ఉన్నాయని మనుషులు ఏం చేస్తున్నారంటే అపోస్తల బోధకు వ్యతిరేకంగా తమ ఘనత కోసం, తమ లాభం నిమిత్తమే మనుషుల్ని ఏం చేస్తున్నారంటే భ్రమలోకి నడిపిస్తున్నారన్నమాట. చెప్పేశాడండి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో బోధ విషయంలో చెప్పేశాడు. అలాగే మొదటి యోహాను పత్రిక 4:1లో బోధ విషయంలో చెప్పాడు. చెప్పేశాడండి మనుషులు ఎలాగ కార్యక్రమాలు, జనులు హితబోధన కల్పనా కథలని, ఇలాగ అబద్ధ బోధలు ఉంటాయని, అపోస్తులు కాని వారు అపోస్తులు వస్తారని కూడా చెప్పాడండి. ఆ రోజుగా దొంగ అపోస్తులు వస్తారని కూడా చెప్పారండి. చెప్పేసాడు. అందరూ ప్రవక్తలా అన్నాడు, అందరూ అపోస్తులా అన్నారు. అంటే దొంగ అపోస్తులు వస్తారని ఆనాడే అపోస్తులే తెలియజేశారండి. అపోస్తులని పరిశుద్ధాత్ముడే సత్యాన్ని తెలియజేశాడు. ఈనాడు మనం కూడా చాలా చాలా వివరంగా కృపావరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే దేవుని ఇంటి నిర్మాణం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. మొదటి శతాబ్దంలో ఇవ్వబడ్డాయి. అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా ఇవ్వబడ్డాయి. అవి ఆగిపోతాయి అన్నది కూడా సత్యమే. వెంటనే జరిగే కార్యక్రమాలు నేడు జరుగుతలేదు. దేవుడు కనికరిస్తాడు. విశ్వాసం ద్వారా సంఘము మొట్టమొదటిగా మీకు చెప్పాను, మళ్ళా
సంఘము విశ్వాసం ద్వారా, సంఘం ప్రార్థన చేసి విశ్వాసం ద్వారా మన కనికరం కోసం, దేవుని కనికరం కోసం ప్రార్థిస్తే, సంఘము సహోదరులు ప్రార్థిస్తే తన వ్యక్తిగత జీవితంలో దేవుడు కనికరిస్తాడు, తమ మార్గాన్ని చూపిస్తాడు, బంధకాల్లో ఉన్న వారికి సహాయం అందుతుంది, ఆదరిస్తాడు దేవుడు, కనికరిస్తాడు దేవుడు, ఎట్టి శ్రమలో ఉన్నవారిని విడిపిస్తాడు అన్నది నేడు క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించే భాగ్యమని మనం అందరం ఎరగాలండి. ఈనాడు క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవిస్తే హింస వస్తుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉన్న వాళ్ళకు శ్రమలు అనుగ్రహింపబడతాయి. ఆ శ్రమ నుంచి తప్పించేది కూడా దేవుడే. ఒకవేళ ఆ శ్రమలో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించేది దేవుడే. దేవుని పిల్లల్ని ఆదరిస్తాడన్న మనకి దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుందన్నమాట అండి. కానీ లోకంలో వేరొక విధం కృపావరాలు ఇవ్వబడ్డాయని మనుషులు అనేక విషయాల మీద నానా విధమైన బోధలు ఉన్నాయి, నానా విధమైన మత శాఖలు ఏర్పడ్డాయి. తద్వారా మనుషులకి వారి ఉపశమనం పొందుకోవడానికి వారు అక్కడికి వెళ్ళి వారు సువార్తను కాక మరొక సువార్తను విని వారు దేవునికి క్రీస్తు కూడా దూరస్తులు అయిపోతున్నారని, అలాగే క్రీస్తు యేసునందు దేవుడు తన అనాది సంకల్ప ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సులువును గుర్చిన వార్త అపోస్తుల యొక్క బోధకు ఆధారమైంది కాబట్టి అపోస్తుల బోధ ప్రకారం విని విశ్వసించి రక్షింపబడి దేవుని కృపలో నిలిచి ఉండి, అలాగే పాపక్షమాపణ పొందుకున్న మనం పరిశుద్ధాత్మను వరంగా పొందుకొని దేవుని పిల్లలుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి దేవుని కనికరం కోసం మనం దేవుని పనిలో పాలుభాగస్థలమయ్యాం. అలాగే నేడు కూడా దేవుని యొక్క సువార్త అనే యాజకత్వం, దేవుని పిల్లల యాజకత్వం చేయడం ద్వారా, సువార్త అనే యాజకత్వం ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. అక్కడ ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా దేవుని పిల్లలైన వారు సత్యాన్ని తెలియజేస్తూ, అపోస్తుల బోధన తెలియజేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. అపోస్తుల బోధ ప్రకారం స్థానిక సంఘాలు కట్టబడాలని దేవుని ఉద్దేశం అయింది కాబట్టి అలాగే దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది తనకు విధేయులైన పిల్లల ద్వారా. ఆ విధేయులైన పిల్లల్లో మనం కూడా క్రీస్తు యేసునందు అపోస్తుల బోధలో దేవుని పిల్లలుగా మనకి విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ కలిగి సహోదరులు సహవాసం కలిగి మనం ముందుకు కొనసాగారని ఇటు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే సహోదరులు సూర్యతేజ గారికి, అక్కడ పనిచేస్తున్న శ్యాంబాబు గారికి, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న సువార్తకులు సహోదరులైన వారికి, అలాగే సోదరి సహోదరులకు ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఒకటిగా జూమ్ ఫ్యామిలీ ద్వారా ఇలాగా మనం వాక్యం ద్వారా బలపరచబడి, ఆదరింపబడి, హెచ్చరింపబడడానికి మరొకసారి ఈ కృపావరాలు గురించిన కొన్ని సంగతులు మీకు దేవుని ఎదుట ఉపదేశించడం జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ మనం ఒకసారి అర్థం కాని విషయాల్లో మనం మాట్లాడుకుందాం. తిరిగి సహోదరులు తేజ గారికి సమయాన్ని అందజేస్తున్నానండి. వందనాలు బ్రదర్, మనకి చాలా అమూల్యమైన సందేశం అందించారు కృపావరాల గురించి. వందనాలండి. వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరికైనా ఏ సందేశాలు ఉంటే తెలియపరచగలరు. దాని మీద సహోదరులు మరెప్పుడైనా ఈ సందేశాలు ఒకసారి అన్ని తీసుకుని మళ్ళీ క్లాస్ తీసుకుంటారన్నారు ఆయన. మీరు ఎవరికైనా సందేశం ఉంటే, ఇందులో డౌట్ ఉంటే కృపావరాలు ఏమంటారంటే ఉన్నాయి, ఇక్కడ వచనం ఉంది కదా బ్రదర్ అని మీరు ఏమన్నా వచనాన్ని చూపించగలిగితే ఆ వచనాన్ని బట్టి, ఆ వచనం డౌట్ ఉంది కాబట్టి ఆ వచనాన్ని తీసుకుని, రెఫరెన్స్ తీసుకుని మీకు దాన్ని సవివరంగా వివరించి మీకు అర్థం చెప్పగలుగుతారండి. అందుకని డౌట్తోనే ఉండిపోతే ఇలా చెప్తున్నారు ఏంటని ఉండొద్దు, కానీ ప్రశ్నించడం మీ బాధ్యత. ఎవరో ఏది చెప్పేసారో అన్ని వినేసి దాన్ని ఎవరు ఏది చెప్పినా అది నమ్మేయటం కాదు, కానీ మనం చెప్పింది ఉన్నదా లేదా, దాని ప్రకారంగా జస్టిఫై చేశారా లేదా సందేశాన్ని అన్న విషయాన్ని మనం గ్రహించుకుని అప్పుడు దైవ సందేశాన్ని, దేవుని సంకల్పాన్ని గ్రహించగలుగుతారు. అటు విధంగా మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నానండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు నేరుగా తెలియపరచండి. ఒకవేళ కాని పక్షాన సహోదరుల నెంబర్ ఇస్తాను మీకు. అప్పుడు ఆ నెంబరు మీరు నేరుగా ఆయనతో మాట్లాడి ఆయనతోనే మీ సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు, లేకపోతే మరో క్లాస్ పెట్టుకోవచ్చు దాని మీద. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్, మంచి విషయం చెప్పారు. కృపావరాల గురించి మూడు శీర్షికలుగా 3 భాగాలు చెప్పారండి. ఆ 3 భాగాలు నా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. అవి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మీరు కావాలంటే మళ్ళీ వాటిని విని సీక్వెన్స్ లో మళ్ళీ మీరు గ్రహించగలటగా అవకాశం ఉంటుందండి. వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. రామకృష్ణ గారు వందనాలయ్యా. వందనాలు బ్రదరు. ధర్మస్వరూప్ గారు వందనాలండి. అందరికీ వందనాలండి. గ్రూప్ మీటింగ్ లో ఉన్న సహోదరి సోదరులకు, దేవుని పిల్లలైన వారికి, సేవకులైన వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. వందనాలు బ్రదర్, వందనాలండి.
రామకృష్ణ గారండి నర్సీపట్నం, తుని ఆ ప్రాంతాల్లో మంచి పరిచయం చేస్తున్నారండి. గిరిజన ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఆ మంచి పరిచయం చేస్తున్నారండి. ఆయన ఇంచుమించు 7 సంఘాలని, స్థానిక సంఘాలను ఏర్పరిచారండి ఆయన ఆ ప్రాంతాల్లో పనిచేసుకుంటూ. ఆయన యాక్చువల్గా వెస్ట్ గోదావరి అండి. అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయి అక్కడ చిన్న పని చేసుకుంటూ క్లినిక్ లో జాబ్ చేసుకుంటూ డాక్టర్గా సేవ చేస్తున్నారు. ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. ఆయన సేవా పరిచర్య గురించి, ఆయన స్థానిక సంఘాల గురించి, ఆయన స్థాపించిన స్థానిక సంఘాల గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన ఆరోగ్యం గురించి, ఆయన కుటుంబం కోసం తప్పనిసరిగా మీ అందరూ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన పేరు రామకృష్ణ గారు అండి. థ్యాంక్ యూ బ్రదర్ రామకృష్ణ గారు, వందాలండి. 4 చోట్ల పని జరుగుతుంది బ్రదరు, 4 చోట్ల. ఇంకా వేరే చోట కూడా ఇంకొక చోట కూడా స్థానిక సంఘం ఏర్పడుతుంది, దేవుని చిత్తం అయితే తొందరలోని. మంచిది మంచిది. మీ వర్క్ బట్టి అభినందిస్తున్నామండి. నాగాపురం క్రీస్తు సంఘం ద్వారా జరుగుతుందండి. చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త సంఘం ద్వారా ఆయా ఆయా గ్రామాలకు సువార్త అందింది బ్రదరు. మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తామయ్యి మీకోసం. మీ బ్రదర్ ఆసక్తి మీ మీ ఆసక్తి మమ్మల్ని పురుకొల్పింది. మేము కూడా అటు విధంగా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. తప్పక బ్రదర్, సంతోషం అండి, దేవునికి స్తోత్రములండి. థ్యాంక్ యూ బ్రదర్, మిమ్మల్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ, మంచి లెసన్ చెప్పారు. మూడు పాఠాలు చెప్పారండి, చాలా అమూల్యమైన పాఠాలు చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు బ్రదర్, అందరు వందలు. మన మధ్యన సహోదరులు ధర్మస్వరూప్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసి ముగించాలని ప్రాంతం వేడుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకోవడానికి ముందుగా మన ప్రియులు రామకృష్ణ గారు ఒక మంచి సందేశాన్ని ప్రజెంట్ చేశారు. జూమ్ ఫ్యామిలీ తరఫున ఆయనకి వందనాలు తెలియజేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. దయతో నా మనవి ఆలకించండి. ఏంటంటే మన జూమ్ ఫ్యామిలీని అభివృద్ధి చేసుకుందాము. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని పరిచయం చేయండి దయచేసి. బుధవారం ఎక్కువ మంది వింటున్నారు, తక్కిన దినాల్లో మన జూమ్ క్లాసుల్లో కొద్దిగా తక్కువ మంది ఉంటున్నారండి. అలా ఉండకూడదు దయచేసి. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనిషిని పరిచయం చేసేటువంటి వారుగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నానండి. బ్రదర్, మా పనిచేస్తున్న స్థానిక సంఘాల గ్రూప్ లో పెట్టాం బ్రదరు, వారు వస్తానన్నారు వినడానికి. వాక్యం చదివిన సహోదరులు ఇక్కడ రవణపల్లిలో సహోదరులు అండి. ఆయన నేను అంతగానో సంతోషపడ్డాను. ఆయన చక్కటి స్వరం అండి, చక్కగా ఇంకా వస్తారు బ్రదర్, ఇంకా వింటారు. నెక్స్ట్ వారికి జూమ్ యాప్ అప్లోడ్ చేసుకుని వింటామంటున్నారు. ఏంటంటే కొత్తగా వెనకాల వచ్చినటువంటి రామకృష్ణ గారు కనీసం 2-3 పరిచయం చేస్తున్నారు. మాలాంటి వారు కొంతమంది ఏం చేస్తున్నాం అంటే మనం ఎవరినే పరిచయం చేయట్లేదు. అందుచేత ఇంకా చెప్పాను, మీరు జూమ్ ఫ్యామిలీని మనం అభివృద్ధి చేసుకుందామండి. చూసారా చక్కగా రామకృష్ణ గారు చక్కటి జెండాలో 3 రంగులు ఉంటాయి కదా, అలాగా 3 ప్రసంగాలు చెప్పారు. నాకు అనిపించింది ఈ 3 ప్రసంగాలు మిక్స్డ్ చేసి ఒక ప్రసంగం చెబితే బాగుంటుంది అనిపించిందండి నాకు. చెప్తున్నాను, నా ఆసక్తి అలా ఉంది. ఫిలిప్ గారు నతానియేలుని తీసుకొచ్చాడు. ఏమంటే అలాగా ఒక స్త్రీ ఊరంతా రక్షించింది. సమరయ పాట ఊరంతా కూడా ఒక స్త్రీ రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఊరంతా రక్షించవలసినటువంటి పని లేదు, కానీ ఒక్కొక్కరు దయతో మీరు దాన్ని నా మాట ఆలకించి మన జూమ్ ఫ్యామిలీని కాస్తంత ఎక్స్టెండ్ చేసుకుందామండి. అదే రీతిగా మంచాల మీద ఉన్నారు కొంతమంది, మంచం మీద ఉండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. వారికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. పరలోకమున్న మా తండ్రి, మా ప్రియులు రామకృష్ణ గారిని ఒక గొప్ప పాత్రగా పనిముట్టుగా వాడుకొని నేను ఒక మంచి సందేశాన్ని మాకు వినిపించినందుకు మీకు కృతజ్ఞతలు. ఆయన మరి 3 ప్రసంగాలు కూడా ఒక ప్రసంగంగా మలిసి మిక్స్డ్ మెసేజ్గా మరోమారు మేము వినటానికి ఆరాటపడతా ఉన్నాం. ఆయన అటువంటి ప్రసంగాన్ని మాకు మరలా వినిపించాలని మేము ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన ఎవరైతే బెడ్ మీద ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కనికరం చేత వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. మరలా మంచి ప్రసంగాలు వినటానికి మమ్మల్ని ఆయత్తపరచండి. ఈ దినం ఎన్నో మేలు చేశారు నాయన, మీకు స్తోత్రాలు.
నాయన మరి మా అమ్మాయి నాయన మరి టెట్ పరీక్ష రాయటానికి దయ చూపించారు. నాయన మరి మేము భీమవరం వెళ్ళినప్పుడు మరి అక్కడ మరో 2 పనులు పూర్తి చేశారు నాయన. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నాయన మరలా భీమవరం నుంచి వచ్చిన తర్వాత బ్యాంకులో కూడా నాయన మరి ఒక లోన్ శాంక్షన్ చేయటం ద్వారా మరో మేలు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. సూర్యతేజ గారు కూడా మరి ఈరోజు ఎంతో సేపు నాతో మాట్లాడారు. నాయన మరి ఆయనకి సేవకుల పట్ల మమకారం ఉంది, సేవకుల పట్ల ఆసక్తి ఉంది, మరి సేవకులకి సహాయం చేసేటువంటి మనసు ఉంది. అయితే కొంతమంది సేవకులు నాయన వారిలో ఉండేటువంటి బలహీనతలను బట్టి మేము ఎంతో బాధపడ్డాం నాయన. ఒకవేళ నాలో బలహీనతలు ఉండొచ్చు, ఎవరిలో అయినా బలహీనతలు ఉండొచ్చు. ఆ బలహీనతలు మీరు నీ కుమారుని రక్తంలో కడగండి, ఆత్మలో కడగండి, వాక్యంలో కడగండి, ప్రార్థనలో కడగాలని మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను ఈ సహవాసంలో మేము ముందుకు సాగిపోయినట్టు సహాయం చేయండి నాయన. మరి ఒక కుటుంబంగా నాయన మరి కొన్ని హెచ్చరికలు ఇచ్చినప్పుడు వారు నన్ను క్షమించి నేను చెప్పినటువంటి నాయన మరి సలహా అందరూ కూడా పాటించి కాస్తంత మన ఫ్యామిలీని ఎక్కువ చేసుకోవడానికి దయ చూపించాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. మరి రామకృష్ణ గారు మాకు ఎంతో మాదిరిగా ఉన్నారు నాయన. మరి ఆయన మరి భోజనం కోసం వాళ్ళని వీళ్ళని అడగకుండా ఆయన ఏదో చిన్న వైద్యం చేసుకుంటూ దాని మీద వచ్చేటువంటి సంపాదనతో ఆయన భోజనం చేస్తూ పక్క వారికి కూడా భోజనం పెడుతూ నేను కొన్ని సంఘాల్లో స్థలాలు ఉన్నాయి కానీ అక్కడ చర్చి బిల్డింగ్లు లేవు నాయన. వారి కోరిక ఏంటంటే కనీసం ఒక పాక వేయాలి అనేటువంటి ఆశ రామకృష్ణ గారికి ఉంది ఆయన ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయాలని మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ఆయన. మరి నిశ్చితమైనట్లయితే అట్లా రేపటి దినం కోసం మమ్మల్ని అందరం కూడా సిద్ధం చేయండి. అందరికీ కూడా నీరసాలు ఉంటాయి నాయన, కొన్ని సమస్యలు ఉన్నాయి, పర్వతం లాంటి సమస్యలు ఉన్నాయి. మైను వలె క్రీస్తు సంఘంలో ఆ పర్వతం లాంటి సమస్యలు మైను వలె కరిగించి మా నోటి నిండా నవ్వు, మా శరీరాల్లో ఆయురారోగ్య దేవుళ్ళు, జేబు నిండా అక్కర కొలత ఐశ్వర్యం ఉంచాలని మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా విన్నటువంటి సందేశం ద్వారా ఇది మంచి సబ్జెక్ట్ నైనా, ఇది అర్థమైతే బైబిల్ అంతా అర్థమైపోద్ది. కొంతమందికి బైబిల్ అంతా తెలుసు కానీ కృపావారాల గురించి తెలీదు నాయన. మరి ఇటువంటి మంచి సందేశం మరలా మేము నెవరేసుకోవడానికి సహాయం చేయాలని సూర్యతేజ గారికి తండ్రి, మరి ఆయన ఒక పక్క ఉద్యోగం, మరి ఒక పక్క చూస్తే నాయన సేవకుల మీద మమత మమకారం ఆయన కోరికలు సిద్ధింపజేయండి, ఆలోచనలతో సఫలపరచాలి నాయన. మరి ఆయనకు ఉన్నటువంటి మంచి మనసును బట్టి మీకు స్తోత్రాలు. పవిత్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి నాయన. మరి రామకృష్ణ గారు చెప్పారు కదా ప్రేమ కలిగి ఉండాలని, అటువంటి ప్రేమ సూర్యతేజ గారిలో ఉంది నాయన. మరి అటువంటి మంచి మనసు నీ దోషానికి ఇచ్చినందుకు మీకు వందనాలు చేస్తూ మేమందరం కూడా నీ చిత్తం అయితే హైదరాబాద్లో కలుసుకోవడానికి అవకాశాలు ఇవ్వాలని నాయన. మేమందరం హీరోలుగా కాక జీరోలుగా జీవించే అవకాశం మీరు మాకు అనుగ్రహించగలరని, బైబిల్లోనే నీ మనసు, మీ చిత్తం, మీ యొక్క ఆజ్ఞలో రాబోయే దినాలు ఇంకా కూలంకుషంగా తెలుసుకునే అవకాశాలు మీరు మాకు ఇవ్వాలని నాయన. ఇప్పుడు ఒక ప్రసంగం విన్నాం, అది వచ్చేసిందని అనుకోకుండా మరలా అదే ప్రసంగాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని మరలా విని నాయన మరి ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేసేటువంటి భాగ్యం మీరు మాకు ప్రసాదించాలని నాయన. ఇంకా మాలో లోపాలు ఉన్నాయి నాయన, ఆ లోపాలన్నీ కూడా మీరు సరిచేయాలని, రాబోయే దినాల్లో కొత్త సంవత్సరంలో కొత్త దేవుళ్ళు, కొత్త ఆశీర్వాదాలు, కొత్త అంకితమైనటువంటి పరిచర్య మేము చేయగలిగినట్లు సహాయం చేయాలని, జూమ్ ఫ్యామిలీని అందరం కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారు అక్కర తీర్చండి నాయన. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నారు కానీ నాయన వారి కోరికలు సిద్ధింపజేసి వారి ఆలోచనలతో సఫలపరిచి నీ కుమార్తె స్వారిప్రీతిలోకి మలసగలందరికి మేము ప్రార్థన చేస్తూ నాయన. మరి అదే రీతిగా మరి మా ఇంటి దగ్గర జరిగేటువంటి మరి జనవరి 3వ తారీఖు ప్రియులు సూర్యతేజ గారి ద్వారా నాయన మరి ఒక 7 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ఆ మీటింగులు మీరు దయ చూపించాలని, సాధ్యమైతే అది 2 నెలలకు ఒకసారి దాన్ని మేము నడిపింపజేయాలని నాయన. మరి మా ప్రియులు పద్మారావు గారు అయితే, యేసు గారు అయితే ప్రతి నెలా నడిపిస్తున్నారు నాయన. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు, ఆర్థిక సహాయం లేదు నాయన. మరి అక్కడ 3 సంఘాలు కలిపి
వాళ్ళు మరి మీటింగ్ పెడతా ఉండగా అది మాకు ఎంతో కనువిప్పుగా మాదిరిగా ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ మేము కూడా ఆ రీతిగా కొత్త సంవత్సరం నుంచి నాయన మరి 7 గంటలకే సేవకులు రావాలని కొంతమందికి చెప్పారు నాయన. మరి ఆ రీతిగా ఉదయకాలంలోనే వాళ్ళందరూ వచ్చి కూర్చోవడానికి దయ చూపించాలని, నన్ను కూడా బలపరచాలని యేసుక్రీస్తు నామం నా బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమెన్. ధర్మసాబు గారు వందనాలండి. అయ్యా వందనాలయ్యా. వందనాలు. జూమ్ వందనాలండి. ఫ్యామిలీ అందరికీ వందనాలయ్యా. నమస్కారం అండి. వందనాలు. రామకృష్ణ గారు వందనాలండి. వందనాలు బ్రదర్. వందనాలండి. సహోదరులందరికీ వందనాలండి. సోదరమణులకు అందరికీ వందనాలండి. సహోదరులైన వారికి వందనాలు బ్రదర్. వందనాలు. రాజేష్ గారు వందనాలండి. రాజేష్ బ్రదర్ వందనాలు. వందనాలు అయ్యా brother. రాజేష్ గారు వందనాలయ్యా. వందనాలండి. విద్యా వందనాలమ్మా. విద్యా చెల్లి వందనాలు. వందనాలండి. ప్రసాద్ గారు వందనాలండి. వీటికి జాబ్ వచ్చినందుకు మరి ఒకసారి దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వందనాలండి. ఝాన్సీ రాజేష్ అక్క వందనాలు. అనుష వందనాలు. వందనాలు బాబా. వందనాలు అక్క. వందనాలు. లక్ష్మీ ఆంటీ గారు వందనాలండి. వందనాలమ్మా. అందరికి వందనాలు. వందనాలు. ఒక మంచం మీద ఒక అమ్మగారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు కదా బాగా, ఆవిడ పేరు మేరీ గారయ్యా. మేరీ గారు రాలేదండి ఈ రోజు. ఆవిడ పాపం ఆరోగ్యం బాగాలేదండి. చలికాలం ఆవిడ బాగోదండి పాపం. ఏం పర్లేదు, రాబోయే దినాల్లో దేవుడు కార్యం చేస్తాడయ్యా. సరేనండి. ప్రార్థన చేయండి ఆమె కోసం. చాలా ఆసక్తి పడాలి. వాళ్ళ నాన్నగారు క్రీస్తు సంఘం అండి. వాళ్ళ నాన్నగారు 1950లో 47లో పనిచేస్తాం. 1940లో 40లో 50 ఆ ప్రాంతాల్లో క్రీస్తు సంఘంలో సేవ చేశాడండి ఆయన. కూతురండి ఆమె. చాలా సంతోషం అయ్యా. మరి ఆవిడ దేవుని యొక్క వాక్యం వింటున్నందుకు వందనాలయ్యా. ఆవిడ పాపం రాలేకపోతుంది. ఆవిడకి కళ్ళు సరి కనపడమండి. ఎవరైనా ఆన్ చేసిస్తే గానీ రాగలుగుతుంది. రెండోది ఏంటంటే ఆవిడకి చలికాలంలో జలుబు ఆస్తమా కింద వచ్చేస్తా అనమాట. ఇంకా అన్నీ పోతాయ్యా. రాబోయే దినాల్లో దేవుడు కార్యం చేస్తాడయ్యా. ప్రార్థన చేద్దాం. ఆవిడ పేరు ఏంటంటే మేరీ గారు ఆణిముత్యాలు ఉన్నారండి. జూమ్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు చాలా ఆణిముత్యాలు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం ఉంది వెనకాల. ఒక్కొక్కరు చాలా కష్టాల్లో ఉంటారు, అయినా జూమ్ లో జాయిన్ అవుతారండి. అసలు ఒకళ్ళు మారితేనే దేవుడు తీరుస్తాడయ్యా. మీరు చాలా మందిని సమూహాలని మారుతున్నారయ్యా. మీకు వందనాలయ్యా. లక్ష్మీ ఆంటీ గారు ఆమె వింత కాదని పాపం ఆవిడకి. ఇంట్లో అందరు హిందువులే. ఆ ఇంట్లో ఎవరు అనుమతి ఉండదు. మంచం మీద పడుకుని దుప్పటి ముసుకేసుకుని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టి వింటారండి ప్రతిరోజు. ఏ రోజు మాందండి ఆవిడ చూడాలని ఉందయ్యా. ప్రార్థన చేయండి అయ్యా. అరుణ గారు వాళ్ళ అమ్మగారండి. అరుణ గారు అమ్మగారు అయితే ఇంకా ఆవిడ విశ్వాసమే మనకు మాదిరి అయ్యా. అవును, ఆవిడ వల్ల ఈ జూమ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఆవిడ వల్ల, అరుణ గారి వల్ల. అరుణ గారు అయితే ఎంతో గొప్ప వ్యక్తి అండి. ఆవిడ ముందు ఎన్ని కష్టాలను అసలు లెక్క చేయదండి. అటువంటి ప్రతి ఒక్కరు చాలా మంది అనుమతులు ఉన్నారండి ఇందులో. ఆవిడకి అరుణ గారు అయితే చక్కగా అటు ఉద్యోగం చేసుకుంటూ చక్కగా ఇటు ఆదివారం కూడా మన అటెండ్ అవుతూ భర్త గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు అయ్యా. దేవి సిస్టర్ అయితే గోశాలి దేవి గారు పాప గల్ఫ్ కంట్రీలో పిల్లలు చూసుకుంటూ పని చేసుకుంటూ ఆవిడ వస్తుందండి. చాలా కష్టం పిల్లలు చూసుకోవడం. ఆమె ఒకసారి ఆమె ఏడుస్తుంది పాప నా దగ్గర ఒకసారి. చాలా కష్టం బ్రదర్ పని అని. అటువంటి కష్టాల్లో కూడా ఇబ్బంది అనుకోవడం జూమ్ ఆన్ చేసుకుని వింటారు పాపం ఆవిడ. అయ్యా మరి మీ ప్రేమ చేత వీళ్ళందరూ కూడా పురుకొల్పుతున్నందుకు మీకు వందనాలు అయ్యా. దేవునికి కృతజ్ఞతలండి. మీ అందరి ఆసక్తిని బట్టి మీ అందరికీ వందనాలండి. మీరు ఆసక్తి చూపించి మీ అందరూ వస్తున్నారు కాబట్టి మేము దీన్ని కొనసాగించగలుగుతున్నామండి. లేకపోతే ఎవరు రాకపోతే మేమేం చేయగలం అండి. అందుకని మీ ప్రేమ, మీ ఆసక్తి చూపించారు కాబట్టి నేర్చుకుంటున్నారు. అనేక మంది సహోదరులు మనకు నేర్పిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అది మా ఆసక్తి అయ్యా. ఎందుకంటే మేము ఎంతగానో ఆరాటపడుతున్నాం. ఇప్పుడు రామకృష్ణ గారు చూడండి, 3 ప్రసంగాలు 3 కోణాల్లో చెప్పాడు. అవును, 3 ప్రసంగాలు మళ్ళీ ఒక ప్రసంగంగా మిక్స్డ్ గా చెప్పమంటున్నాను అయ్యా. చెప్తారు రాబోయే నెలలో. మరి ఎప్పుడైనా ఎవరైనా డౌట్లు అడుగుతారు కదా, ఈ వారం అంతా టైం ఇద్దామండి వారికి. ఎవరైనా డౌట్లు అడిగితే డౌట్లు కూడా ఆయన జోడించుకుని డౌట్ల మీద వివరించి చెప్తారు. సరేనండి. చెప్తారు, మన బ్రదర్ అందుబాటులో ఉంటారు, చెప్తానన్నారులేండి. మీరు చెప్పిస్తున్నందుకు కూడా మీకు వందనాలు అయ్యా.
వందనాలండి.